చాలా రోజులైందండి మెత్తల పకోడీ తిని, అందుకే వీడియో. ముందుగా క్లీన్ చేసుకున్న మెత్తళ్ళు, అలాగే హాఫ్ నిమ్మకాయ పిండి వేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి. తగినంత కారం అయితే యాడ్ చేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా కార్న్ఫ్లోర్, కొద్దిగా మైదా, కొంచెం మసాలా కూడా వేసుకోండి. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, కొంచెం ధనియాల పొడి. ఇవన్నీ వేసుకున్నాక చేపలకు పట్టేలాగా బాగా కలుపుకోండి. తర్వాత కొంచెం బియ్యం పిండి వేసుకోండి. మసాలాలు పట్టేలాగా కొంచెం వాటర్ అయితే వేసుకోండి. ఒక ప్యాన్ అయితే తీసుకొని ఫుల్గా ఆయిల్ అయితే నింపేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వగానే 1 by 1 చేపలను అయితే అందులో వేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ అయితే లేదు, మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని ఇలాంటి వీడియోస్ అయితే చేయగలం. పకోడీ రెడీ అయ్యే టైంకి ఫిషెస్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే కనిపిస్తుందండి. ఆ టైంలోనే మన స్మెల్ కూడా తెలిసిపోతుంది. ఫైనల్గా కొంచెం కరివేపాకు అయితే వేసుకొని ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోండి. వేడిగా మెత్తల పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. మీకు తెలుసు కదా ఇది ఎందులోకి తినాలో, నేనైతే చెప్పక్కర్లా. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.